హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ కుకింగ్. ఈరోజు సొరకాయతో స్నాక్స్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా సొరకాయని పొట్టు తీసి పెట్టుకొని చిన్న ముక్కలుగా చేసి ఇలా చిన్నగా తురిమి పెట్టుకోవాలి. బియ్యం పిండి, నానబెట్టిన శనగపప్పు, ఉప్పు, కారం, పసుపు, ధనియాలు, జీలకర్ర, వాము, నువ్వులు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు మరియు నూనె. ముందుగా తురిమి పెట్టుకున్న సొరకాయ తురుముని గిన్నెలో వేసుకొని కారం, ఉప్పు, పసుపు, జీలకర్ర, వాము, నువ్వులు, ధనియాలు, నానబెట్టిన శనగపప్పు, చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం కొంచెంగా బియ్యం పిండి వేస్తూ కలుపుకోవాలి. ఇందులో నూనె కానీ నీళ్లు కానీ ఏమీ వేయలేదు. సొరకాయలో ఉన్న నీళ్లతోనే పిండి మెత్తగా అయిపోతుంది. అవసరమైతే ఇంకొంచెం బియ్యం పిండి కలుపుకోవచ్చు. పిండి ఇలా ముద్దలా తయారవుతుంది. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసి కాస్త వేడయ్యాక పిండిని ఇలా ముద్దలుగా చేసి డైరెక్ట్గా ప్యాన్ పైనే పిండి ముద్దను ఇలా పెట్టుకొని ప్రెస్ చేసుకోవాలి. మధ్య మధ్యలో అక్కడక్కడ హోల్స్ చేస్తే లోపల బాగా ఉడుకుతుంది. పైనుంచి కాస్త ఆయిల్ వేసి మూత పెట్టుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒకవైపు బాగా కాలాక దీన్ని రెండో వైపు కూడా బాగా కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా బాగా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, సొరకాయ స్నాక్స్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈజీ కుకింగ్.